హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి చెలిమి అనేటువంటిది 3వ పాఠము, తమిళనాడు గవర్నమెంట్ తెలుగు 10వ తరగతి ఉపవాచకము. కుచేలుడు ఎవరు, అతని పరిస్థితి ఎటువంటిది? శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్య స్నేహితులు. వీరు సాందీప మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశారు. కుచేలుడు నిరుపేద బ్రాహ్మణుడు, అభిమానవంతుడు, విజ్ఞానం కలిగినవాడు, శాంతుడు, ధర్మపరుడు. అతడు పరమ దరిద్రుడు అయినా ఏనాడు ఎవరి దగ్గర ఏమీ అడగలేదు. దొరికినదే 10,000 అనుకుని సంతోషించి భార్యాబిడ్డలతో ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు. కుచేలుని భార్య ఏమని చెప్పింది? కుచేలుని భార్య కుచేలునితో, స్వామి, పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. ఈ పేదరికాన్ని తొలగించేటువంటి ఉపాయాన్ని మీరు ఆలోచించడం లేదు. శ్రీకృష్ణుడు మీ చిన్ననాటి మిత్రుడని చెప్పారు కదా. ఆ పరమాత్ముడిని, మహాత్ముడి దయ సంపాదించి ఈ దారిద్ర్యం నుండి మమ్మల్ని రక్షించు. శ్రీకృష్ణుడు తన భక్తులకు తప్పకుండా వచ్చేసి ఆదుకుంటాడు. బాల్య స్నేహితుడైనటువంటి మీరు కోరితే కాదంటాడా అన్నది. శ్రీకృష్ణ దర్శనానికి బయలుదేరుగా కుచేలుడు ఏం తీసుకెళ్లాడు? శ్రీకృష్ణ దర్శనానికి బయలుదేరుతూ కుచేలుడు కొన్ని అటుకులను చినిగిపోయినటువంటి వస్త్రంలో పోసి ముడేసి అతని చేతికిచ్చి ఇక బయలుదేరండి అని అందనమాట భార్య. శ్రీకృష్ణుడు కుచేలుడిని గౌరవించినటువంటి విధమెట్టిది. శ్రీకృష్ణుడిని చూచి పులకరించి దగ్గరికి వెళుతుండగా చిగినటువంటి పాత వస్త్రము ధరించినటువంటి ఆ పేద బ్రాహ్మణుణ్ణి చూసిన వెంటనే శ్రీకృష్ణుడు సంతోషంతో ఎదురు వెళ్ళి అతన్ని కౌగులించుకొని తీసుకొని వచ్చి ఎంతో ఆదరంగా తన పాన్పుపై కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణుడు కుచేలుడు చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా గుర్తు తెచ్చుకున్నారు? శ్రీకృష్ణుడు కుచేలునితో, ఒకనాడు మనము గురుపత్ని కట్టెలు తెమ్మని మనల్ని అడవికి పంపింది. ఆ సమయంలో ఉన్నట్టుండి ఉరుములతో మెరుపులతో జడివాన కురిసింది. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడింది. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ యొక్క రాత్రంతా దారి తెలియక మనము ఎటో నుండి నడిచిపోతున్నాము. ఎంతసేపు అలా నడిచాము. సూర్యోదయమైంది. వానలో తడిసి చలితో వణుకుతున్నటువంటి మనల్ని చూసి గురువుగారు చలించిపోయారు. అయ్యో బిడ్డలారా, మా కోసము ఈ అరణ్యములో నానా బాధలు పడ్డారు. శిష్యులుగా మీరు మా రుణము తీర్చుకున్నారు. ఇక మీదట మీకు ధనము, భార్యాపుత్రులు కలిగి జయం, ఆయువు కలిగి వర్ధిల్లురుగాక అని ఆశీర్వదించి మనల్ని తమ ఇంటికి తీసుకుని వెళ్ళారు అని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నారనమాట వాళ్ళిద్దరూ. శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి అనుగ్రహించినటువంటి విధానం ఎటువంటిది? చంద్రకాంత శీలలతో నిర్మించినటువంటి బంగారు మేడలు, చిలుకలు, కోకిలలు మొదలైనటువంటి పక్షుల కలకల ధ్వనులతో కూడినటువంటి ఉద్యానవనాలు, పద్మాలతో నిండినటువంటి కొలనులు, దాసీలు జనులు కలిగి వెలుగుతున్నటువంటి గొప్ప భవనాన్ని చూసి ఆశ్చర్యపడుతూ అపూర్వంగా లక్ష్మీ నివాసంగా ఉంది. ఇది ఏ పుణ్యాత్ముడి భవనమో అనుకున్నాడు. ఇంతలో కుచేలుని భార్య భర్త రాక చూసి మహా ఆనందము, మహావైభవంతో లక్ష్మీదేవిలాగా ఎదురు వచ్చింది. మనసులోనే అతని పాదాలకు మొక్కి ఆలింగనం చేసుకుంది. స్ఫటికాలతో నిర్మించినటువంటి గోడలు, హంస తూలికా పాన్పులు, బంగారు రాసులతో ఎత్తైనటువంటి పీటలు, పల్లకీలు కలిగి ప్రకాశిస్తున్నటువంటి ఆ భవనంలో అతడు తన భార్యాబిడ్డలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈ సంపద వల్ల నాకు గర్వము రాకూడదని అనుకున్నాడు. ఇన్నాళ్ళు దరిద్రము, దుఃఖము అనుభవించినటువంటి నాకు ఇటువంటి సంపద కలగటానికి కారణము శ్రీహరి అనుగ్రహమే కదా అని అనుకున్నాడు.